అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్ను తిరిగి అమెరికాకి ఇవ్వాలని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. చైనాను పర్యవేక్షించేందుకు ఆ బేస్ ఎంతో కీలకమని ట్రంప్ తెలిపారు. అయితే తాలిబన్లు మాత్రం అమెరికా సైనికులు తిరిగి రావడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. దీంతో ట్రంప్ వ్యాఖ్యలు, తాలిబన్ల ప్రతిస్పందనపై అంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ట్రంప్ ఈ అంశంపై నిరంతరం చర్చిస్తున్నారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ పోస్ట్లో దీనికి సంబంధించి ఓ పోస్ట్ చేశారు. తాము ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో చర్చలు జరుపుతున్నాం. బాగ్రామ్ ఎయిర్ బేస్ను త్వరలో మా నియంత్రణలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఆఫ్ఘనిస్తాన్ అలా చేయకపోతే మేము ఏం చేయబోతున్నామో మీకు తెలుస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అంతకుముందు చైనాపై నిఘా ఉంచడానికి కాబూల్ సమీపంలోని ఒక ప్రధాన ఆఫ్ఘాన్ ఎయిర్ బేస్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అమెరికా యోచిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. తాలిబాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జకీర్ జలాలి దీనిపై అమెరికా చర్చలు జరపాలన్నారు. వారు పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా ఆర్థిక, రాజకీయ సంబంధాలను నిర్మించుకోవచ్చు. కానీ అమెరికా సైనిక ఉపసంహరణ ఆమోదించబడదన్నారు. బాగ్రామ్ ఎయిర్ బేస్ చైనా అణ్వాయుధ తయారీ స్థలం నుంచి కేవలం 1 గంట డ్రైవ్ దూరంలో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇంకా పనామా కాలువ నుంచి గ్రీన్లాండ్ వరకు అనేక ప్రదేశాలను అమెరికా స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నామని ట్రంప్ గతంలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ట్రంప్ చాలా కాలంగా బాగ్రామ్పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.